హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ములక్కాడ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్కి, చపాతీకి, అలాగే వెజ్ బిర్యానీకి, జీరా రైస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు కూడా వేసి వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చల్లారాక వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదే తాలింపులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బండ పువ్వు వేసుకుందాం. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని దీంట్లో వేసేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటా రసాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. నేను 3 మీడియం సైజ్ ములక్కాడలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత తీసి దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు ములక్కాడలకి పట్టేలా చక్కగా కలుపుకుందాం. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక టీ గ్లాస్తో 1.5 టీ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ములక్కాడలు ఉడకడానికని వాటర్ వేసుకున్నాను. 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ రెడీ. చపాతీ, వెజ్ బిర్యానీ, రైస్ ఇలా దేనికైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.